ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయం 7, 8, 9 వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకి ఈ విధంగా బోధించారు. పరలోక రాజ్యంను ప్రకటించమని, రోగులైన వారిని స్వస్థపరచమని, చనిపోయిన వారిని లేపమని, దెయ్యముల చేత పీడింపబడుచున్న వారిని దెయ్యముల నుండి విడిపించమని, కుష్ఠరోగులని శుద్ధులుగా చేయమని యేసయ్య ఆయన శిష్యులకి బోధించారు. మనము కూడా ఈ బోధలు వినాలి, మనము కూడా అనుసరించాలి. మనము యేసయ్య ఇచ్చిన కృపను ఉచితంగా పొందుకున్నాము. ఆయన ఇచ్చిన రక్షణను మనం ఉచితంగా పొందుకున్నాము. ఈ రక్షణానందము అన్యజనులకు కూడా మనం ప్రకటించాలి. పరలోక రాజ్యం గురించి మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. మనము ఈ జనులందరికీ కూడా అన్యజనులకి మనము సువార్త ప్రకటించి వారిలో రోగులై ఉన్న వారిని స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయనుగాక. ఆయన ఉచితమైన కృపను మనం పొందుకొని ఉన్న ప్రకారము అన్యజనులు కూడా పొందుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వారికి ఎల్లప్పుడూ కూడా ఆయన కృప చూపి అన్యజనులను కూడా రక్షించడానికి ఆయన సహాయం చేయనుగాక. మన సువార్త భారంలో ఆయన మనకు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.